అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ మనసు. రచన జ్యోతి శంకరణం గారు. టోకెన్ నెంబర్ 13 ఎవరండి అని గట్టిగా అరుస్తున్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేడం, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళే పని ఉంది, కొంచెం తొందరగా లోపలికి పంపించగలరా రిక్వెస్టింగ్గా అడిగాడు శ్రీనివాస్. సారీ సార్, రష్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా పంపడం కుదరదు. మిమ్మల్ని పంపిస్తే మిగిలిన వాళ్ళు ఊరుకోరు నిర్మోహమాటంగా చెప్పేసింది రిసెప్షనిస్ట్. పోనీ మా నెంబర్ వచ్చేసరికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు అదైనా చెప్పండి అన్నట్లు అడిగాడు. శ్రీనివాస్ చేతిలోని టోకెన్ తీసుకుని చూసి మినిమం గంట పడుతుంది అంటూ చెప్పేసి మొహం తిప్పేసుకుంది రిసెప్షనిస్ట్. వెంటనే చేసేదేం లేక తల్లి పార్వతమ్మ పక్కకు వచ్చి కూర్చున్నాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి ఇంకా గంట పడుతుందట అంటూ ఇంకా ఏదో చెప్పబోయే అంతలోనే చేతిలో సెల్ మోగింది. దాన్ని అసహనంగా ఆపేసి, వీళ్ళొకళ్ళు ఇప్పటికే ఓ 50 సార్లు చేసి ఉంటారు అని విసుక్కొని, అమ్మా, ఒక పని చేస్తాను, ఎలాగూ మనం లోపలికి వెళ్ళటానికి గంట టైం పడుతుంది కదా, ఆఫీస్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు, నేను ఆఫీసుకు వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను, నువ్వు కూర్చుని ఉండు అంటూ తల్లికి చెప్పి వెళ్ళాడు శ్రీనివాస్. సరేనని బొర్ర ఊపి కూర్చుంది పార్వతమ్మ. అరగంట పైనే అయ్యింది. ఉండి ఉండి పార్వతమ్మ కొడుకు వస్తున్నాడేమోనని ఎంట్రన్స్ వైపుకు చూస్తూనే ఉంది. దాదాపు గంట అయినా శ్రీనివాస్ రాలేదు. ఈలోగా, అమ్మా, మీ నెంబర్ వచ్చింది, లోపలికి వెళ్ళండి అంది రిసెప్షనిస్ట్. దానికి పార్వతమ్మ వెంటనే గాబరా పడిపోతూ, అయ్యో, మా అబ్బాయి ఇంకా రాలేదే అంది బెదురు చూపులు చూస్తూ. అయితే మీ తర్వాత వాళ్ళని పంపించేయమంటారా అడిగింది రిసెప్షనిస్టు. సరేనని తలూపింది పార్వతమ్మ. పార్వతమ్మ తర్వాత వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు కూడా డాక్టర్కి చూపించుకుని వెళ్ళిపోవటాలు అయిపోయాయి. మరి కాసేపటికి మొహానికి చెమటలు తుడుచుకుంటూ కంగారుగా నడుచుకుంటూ వచ్చాడు శ్రీనివాస్. వస్తూనే ఖాళీగా ఉన్న హాల్లో తల్లి మాత్రమే కూర్చుని ఉండటం చూసి, ఏమ్మా, డాక్టర్కి చూపించుకోవటం అయ్యిందా అని అడిగాడు. ఇంకా లేదు అని తల్లి చెప్పటంతో సరేరా అని తల్లిని డాక్టర్ రూంలోకి తీసుకువెళ్ళబోయాడు. వాళ్ళని ఆపేస్తూ, సారీ సార్, డాక్టర్ గారు వెళ్ళిపోయారు చెప్పింది రిసెప్షనిస్టు. అదేమిటి, ఎలా వెళ్ళిపోతారు, మాకు అపాయింట్మెంట్ ఉందిగా కాస్త విసురుగా అడిగాడు శ్రీనివాస్. మీ టోకెన్ నెంబర్ రాగానే ఆవిడ్ని వెళ్ళమన్నాను, ఆవిడే వెళ్ళలేదు, నేనేం చేస్తాను, తను కూడా విసురుగానే సమాధానం చెప్పింది. అసలే ఆఫీస్ టెన్షన్తో అసహనంగా ఉన్నాడేమో. వెంటనే చిర్రెత్తుకొచ్చింది శ్రీనివాస్కి. కోపంగా తల్లివైపు చూస్తూ, ఎందుకు వెళ్ళలేదు అంటూ అరిచాడు. అంటే నువ్వు రాలేదని అంటూ నీళ్లు నమిలింది పార్వతమ్మ. నేనెందుకు రావటం, నేనొచ్చేలోగా చూపించుకు ఉండాల్సింది కదా అంటూ తల్లి మీద చిరాకుపడి రిసెప్షనిస్ట్ వైపు తిరిగి, మేడం, రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో అపాయింట్మెంట్ చూడండి అంటూ అడిగాడు. సారీ అండి, డాక్టర్ గారు క్యాంపుకు వెళ్తున్నారు, మరో నెల దాకా రారు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక అంతే, పట్టరాని కోపం వచ్చేసింది శ్రీనివాస్కి. ఆ కోపమంతా తల్లి మీద చూపించేస్తూ, విన్నావుగా, మరో నెల దాకా రారట, అప్పటిదాకా ఈ మందులే కొనేస్తాను, అవి వాడుకో, ఇంకో నెలాళ్ళు నీకేమొచ్చినా నాతో చెప్పకు అంటూ విసుక్కున్నాడు. డాక్టర్ గారు, ఎలా ఉంది మా అమ్మకి ఇప్పుడు, ఐసీయూ నుండి బయటకు వస్తున్న డాక్టర్ని ఆతృతగా అడిగాడు శ్రీనివాస్. కొంచెం క్రిటికల్గానే ఉంది పొజిషన్, సర్జరీ ఎంత వీలైతే అంత తొందరగా చేసేయాలి చెప్పాడు డాక్టరు. అయ్యో, సర్జరీయా, మందులతో తగ్గదా, ఈ వయసులో తట్టుకుంటుందో లేదో, అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది డాక్టర్ అన్నాడు శ్రీనివాస్ ఎంతో బాధగా. అది నేను మిమ్మల్ని అడగాలి, 20 రోజులుగా ఆవిడ ఇబ్బంది పడుతుంటే ఎంత కొంపలంటుకుపోయే పరిస్థితి వచ్చే వరకు తీసుకురాకుండా ఏం చేశారు కాస్త అసహనంగా అడిగాడు డాక్టర్. 20 రోజులుగానా? లేదు డాక్టర్, నిన్న రాత్రి నుండే తనకి బాగోలేదు చెప్పబోతున్న శ్రీనివాస్ని మధ్యలోనే ఆపేసి, 20 రోజుల నుండి తను బాగా ఇబ్బంది పడుతున్నట్లు ఆవిడే చెప్పింది. పైగా రిపోర్టులన్నీ కూడా చాలా హై రేంజ్లో ఉన్నాయి, ఏదో ఒక్కరోజుకి అలా పెరిగిపోవు, కొంచెం ప్రాబ్లం అనిపించగానే తీసుకువచ్చి టెస్టులు చేయిస్తే ఇంత సీరియస్ అయిపోయేది కాదు, అసలు ముందే ఎందుకు తీసుకురాలేదు కాసింత చిరాగ్గా అడిగాడు డాక్టర్. దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక, ఏదో ఈ మధ్య ఆఫీసులో బిజీగా ఉండి అంటూ బుర్రదించుకున్నాడు శ్రీనివాస్. చదువుకున్న వాళ్ళై ఉండి మీరు కూడా ఇలా చేస్తే ఎలా, సర్లేండి, 2-3 డేస్ అబ్జర్వేషన్లో పెట్టాంగా, చూద్దాం, అన్నీ కంట్రోల్కి రాగానే సర్జరీ చేసేస్తాం అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు డాక్టరు. చూడండి, రోజు రోజుకి లోకం ఎలా తయారవుతుందో,
వీకెండ్ పార్టీలకి టైం ఉంటుంది, పెళ్ళాం పిల్లలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైములుంటాయి, కానీ కన్న తల్లిదండ్రులను పట్టించుకోవటానికి మాత్రం టైములుండవు. చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తే మాత్రం ఏం లాభం? ఇంగిత జ్ఞానం లేకపోయాక పాపం ఆ పెద్దావిడ చూడండి, 20 రోజులుగా ఊపిరి ఆడక ఆయాసంతో అంత ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవటం మానేసి ఇప్పుడొచ్చి ఆవిడ ఆపరేషన్కి తట్టుకుంటుందో లేదో అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇంతకీ ఫీలింగ్ ఆవిడ ఆపరేషన్ తట్టుకుంటుందో లేదో అనో, ఈయన గారికి డబ్బు ఖర్చవుతుందనో అంటూ ఆ డాక్టర్ తన రూమ్లోని ఇంకో డాక్టర్తో అంటుండగా ఆ మాటలు కౌంటర్లో బిల్లు కట్టి ఏదో సందేహం వచ్చి డాక్టర్ కోసం రూమ్లోకి వెళ్ళబోయిన శ్రీనివాస్ చెవిలో పడ్డాయి. అంతే, హతాశుడయ్యాడు. తను తల్లిని పట్టించుకోలేదా? ఏమంటున్నాడు ఈ డాక్టరు? అసలేం తెలుసు నా గురించి అతనికి? అవమాన భారంతో ఒంట్లో రక్తం సలసలా మరిగిపోగా వెంటనే వెళ్ళి అతడిని కడిగేయాలనుకున్నాడు. కానీ వెంటనే సంస్కారం గుర్తుకు వచ్చి ఆ మాటలేం చెవిలో పడనట్లే ప్రవర్తించి తను అడగాల్సిన సందేహాన్ని అడిగి బయటకు వచ్చేశాడు శ్రీనివాస్. 2-3 రోజులకి బీపీ షుగర్లన్నీ నార్మల్కి వచ్చేసరికి సర్జరీకి రెడీ చేశారు శ్రీనివాస్ తల్లి పార్వతమ్మని. థియేటర్లోకి తీసుకుపోబోతుంటే అక్కడే దిగాలు పడ్డ మొహంతో నుంచుని ఉన్న కొడుకుని చూసి దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేసింది పార్వతమ్మ. తల్లి దగ్గరగా వెళ్ళాడు శ్రీనివాస్. కొడుకుని చూసి నీరసంగా ఓ నవ్వు నవ్వి, ఒరేయ్ వెరినాగన్న, నాకేం కాలేదురా, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. అసలు తిన్నావా? ఈ 2 రోజులు నా కోసం బెంగ పెట్టుకొని తిండి తిప్పలు మానేశావా? నాకు బాగానే ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు అని సగం సైగలతో సగం మాటలతో కొడుక్కి ధైర్యం చెప్పింది పార్వతమ్మ. ఎందుకమ్మా 20 రోజులుగా ఎంత బాధపడుతూ నాతో చెప్పలేదు? దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే గద్గత స్వరంతో అడిగాడు శ్రీనివాస్. దానికి ఆవిడ, అదేంటి నాన్న, నువ్వే కదా ఏమొచ్చినా నాకు చెప్పొద్దు, నెల్లాళ్ళు మందులు వాడు అన్నావు అంది మాట కూడబలుక్కుంటూ. అదేంటి నేనా? ఎప్పుడు? ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాస్ అయోమయంగా తల్లిని చూస్తూ. అదే కిందటిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంది ఆవిడ. ఎప్పుడు? ఓ అదా, అప్పుడా? సడన్గా గుర్తుకు వచ్చింది శ్రీనివాస్కి. తను తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటం, డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయిందన్న కోపంతో తల్లి మీద చిరాకు పడటం. అదేమిటమ్మా, నేనేదో టెన్షన్లో అలా అన్నంత మాత్రాన నిజంగా చెప్పటం మానేస్తావా? ఇప్పుడు చూడు అందరూ నన్ను ఎలా అనుకుంటున్నారో, నిన్ను నేనేదో పట్టించుకోనట్లు ఉక్రోషంగా అన్నాడు. కొడుకు మాటలకి పార్వతమ్మకి వెంటనే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగిపోయాయి. అయ్యో అది కాదు నాన్న అంటూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఏదో చెప్పబోయేలోగానే నర్సులు ఆవిడ స్ట్రెచ్చర్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిపోయారు. ఆపరేషన్ స్టార్ట్ అయింది. అక్కడ కూర్చోకూడదనటంతో విజిటర్స్ లాంజ్లోకి వచ్చి కూర్చున్నాడు. ఎదురుగా బ్లడ్ టెస్టులు చేసే రూము ఉంది. అక్కడ ఒక తల్లి బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా మారం చేసే తన కొడుకుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. యథాలాపంగా అటు దృష్టిని సారించాడు శ్రీనివాస్. మేడం, మీరు బయటకు వెళ్ళిపోతే మీ అబ్బాయి మా మాట వింటాడు అంటున్నారు అక్కడి స్టాఫ్. వాళ్ళ మాటలు ఆ తల్లి వినలేదు. వాడు అసలే భయస్థుడు. నేను వదిలి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా అంటూ, నేనుండగా నీకేం పర్వాలేదు అన్నట్లు గట్టిగా ఆ పిల్లాడిని తన వైపుకు చుట్టేసుకుని తన గుండెలకి అదిమేసుకుని కళ్ళు మూసేసి అతి సునాయాసంగా వాడికేమాత్రం నొప్పి తెలియనివ్వకుండా ఆ టెస్టు చేయించేసింది. ఎందుకో ఆ దృశ్యం చాలా అపురూపంగా అనిపించింది శ్రీనివాస్కి. అక్కడున్న వారంతా రాక్షసులే, తల్లి మాత్రమే వాళ్ళందరినీ ఎదుర్కొని తనని రక్షించగలదన్న భావన ఆ పిల్లాడి మొహంలో కనిపించి నవ్వొచ్చింది శ్రీనివాస్కి. అంతే కదా, ఆ వయసులో తల్లే అన్నీను. అంతలోనే వివేకం తట్టింది అతనికి. అంతర్మదనం మొదలైంది. మరి తను కూడా ఇలాగే తల్లిచాటు బిడ్డగా ఉండేవాడుగా. అలా అనుకోగానే తెరలు తెరలుగా తన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి శ్రీనివాస్కి. అనుకోకుండా పార్వతి పుట్టింటి బంధువులెవరో చనిపోయారని కబురొస్తే చిన్నపిల్లాడిని అటువంటి చోటుకు తీసుకువెళ్ళటం ఎందుకని తన 7 ఏళ్ల కొడుకు శ్రీనుని అత్తగారి దగ్గర ఉంచి వెళ్ళింది. తల్లి వెళ్తున్నప్పుడు పెద్దగా పేచీ పెట్టని శ్రీను ఆ రాత్రి మాత్రం ఇంట్లో వాళ్ళ నాన్నని తాతని బాబాయిని ఓ ఆట ఆడుకున్నాడు. రాత్రి తెల్లవార్లు ఎవరెన్ని చెప్పినా వినకుండా అమ్మా అమ్మా అంటూ ఒకటే ఏడుపు. విసికి వేసారిపోయారంతా. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వాళ్ళమ్మని రమ్మని కబురు చేసేద్దామా అని ఎదురుచూశారు. తెల్లారగానే ఈ విషయం తెలిసి పాపం పార్వతి దొరికిన బస్ పట్టుకొని హుటాహుటిన వచ్చేసింది. అంతవరకు
చెండ ప్రచండంగా టాప్ లేపేసిన శ్రీను తల్లిని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి ఆర్తిగా చుట్టేసుకుని టక్కున ఏడుపు ఆపేశాడు. అది చూసి వాడి నాన్నమ్మ, అమ్మయ్య వచ్చావా తల్లి? తెల్లవారులు వాడు ఏడ్చిన ఏడుపు చూసి ఏమైపోతాడోనని భయం వేసిందనుకో. అయినా నువ్వు వాణ్ణి మరీ ముద్దు చేసేసి అమ్మ కూచిలాగా తయారు చేస్తున్నావు. ఇలా అయితే ఎలా? 7 ఏళ్ళు వచ్చాయి. ఆ మాత్రం అమ్మని వదిలిపెట్టి ఓ పూట ఉండలేడు మగపిల్లవాడు. రేపు చదువులకని ఉద్యోగాలకని ఊళ్ళు తిరగాల్సి వస్తుంది. రేపటి నుండే వాడికి ఒక్కడు పడుకోవటం అది అలవాటు చెయ్యి అంటూ హుకుం జారీ చేసింది. ఆ మాటలకి పార్వతి ప్రశాంతంగా నవ్వుతూ నెమ్మదిగా వాడే అలవాటు చేసుకుంటాడులేండి అత్తయ్య అంటూ మరింత ఆప్యాయంగా కొడుకుని దగ్గరికి తీసుకుంది. నాయనమ్మ మాట విని తల్లి తనని ఎక్కడ దూరం పెడుతుందోనని భయపడ్డ శ్రీనుకి ఈ మాటలు కొండంత బలాన్నిచ్చాయి. అలా శ్రీనుకి తల్లితోటిదే లోకం, తల్లే తన ప్రపంచం. స్కూల్లోనూ ఆటలకు వెళ్ళినప్పుడు జరిగిందంతా ఇంటికి రాగానే పూసగుచ్చినట్టు అమ్మకు చెప్పాల్సిందే. తన ఘనకార్యాలకి అమ్మ మురిసిపోతూ మా నాన్నే అంటూ బొగ్గలు పుణికిందంటే చాలు, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేది వాడికి. ఒకరోజు స్కూల్ నుండి వస్తూనే ఎప్పటిలా గలగలా మాట్లాడకుండా మౌనంగా ఓ మూల కూర్చున్న శ్రీనుని చూసి, ఏం నాన్నా అలా ఉన్నావు, ఏమైంది అని అడిగింది పార్వతి. మా స్కూల్లో పద్యాల పోటీ పెట్టారు. అది కూడా స్కూల్ యానివర్సరీలో స్టేజీ మీదే చెప్పాలట. అందరూ పేర్లు ఇచ్చారు కానీ నేనివ్వలేదు అన్నాడు బొంగమూతి పెట్టుకొని శ్రీను. ఏం, ఎందుకు ఇవ్వలేదు? నీకు బోలెడన్ని పద్యాలు వచ్చు కదా. ఇంట్లో పెద్ద గొంతుతో అస్తమానం పాడుతూనే ఉంటావు. అందులో నుంచి మంచి పద్యం ఒకటి చెప్తే సరి అంది పార్వతి. వెంటనే వాడు, ఇంట్లో నీ ముందు చెప్తా కానీ అమ్మో స్కూల్లో అందరూ చూస్తుంటే నాకు ఏడుపొచ్చేస్తుందమ్మా, ఏడిస్తే అంతా నవ్వుతారు అన్నాడు ఏడుపు గొంతుతో. వాడి మాటలకి కాసేపు ఆలోచించిన పార్వతి, సరే ముందు నీ పేరు కూడా ఇవ్వు, ఇంకా టైం ఉంది కదా. అందరి ముందు నీకు ఏడుపు రాకుండా భయం వేయకుండా పద్యం పాడటం ఎలాగో నేర్పించే పూచీ నాది, సరేనా? భరోసా ఇస్తూ అంది. ఎలాగో ఏమిటో తెలియకపోయినా తల్లి ఇచ్చిన భరోసాకి వాడి కళ్ళు వెలిగిపోయాయి. స్కూల్ యానివర్సరీ రానే వచ్చింది. ఆ రోజు ఉదయం శ్రీనుని స్కూలుకు పంపిస్తూ చెప్పింది, గుర్తుంది కదా నాన్న, నువ్వు స్టేజీ మీదకి రాగానే నీ ఎదురుగా నేనే ఉంటాను. నన్నే చూస్తూ ఇంట్లో నా ముందు ఎలా చెప్తావో అలాగే చెప్పేయి. చుట్టూ ఎవరున్నా నీకనవసరం, నన్ను మాత్రమే చూడు అంటూ గత 10 రోజులుగా చెప్పుకొచ్చిందే మళ్ళీ చెప్పింది. సరేనంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అయింది. పెద్దలెవరో మాట్లాడటాలు అయ్యాయి. పిల్లలు ప్రదర్శించిన 1-2 సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అయ్యాయి. ఈలోగా శ్రీను స్టేజీ మీదకు వెళ్ళే టైం వచ్చింది. వాడి పేరు కూడా మైక్లో అనౌన్స్ చేసేశారు. చుట్టూ ఉన్న టీచర్లు పిల్లలు వెళ్ళు వెళ్ళు అంటూ ముందుకు తోసేస్తున్నారు. వాడు మాత్రం నిలుచున్న చోటు నుంచి కదలకుండా బిక్కమొహం వేసుకొని తల్లి కోసమే చుట్టూ చూస్తున్నాడు. అసలు ప్రోగ్రాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడు తల్లి కోసమే చూస్తున్నాడు. తను ఎక్కడా కనపడకపోవటంతో స్టేజీ మీదకి ధైర్యంగా ఎలా వెళ్లాలో తెలియక అయోమయంగా ఉంది వాడికి. ఈలోగా ఎవరో బలవంతంగా స్టేజీ ఎక్కించేశారు. భయంతో నోట మాట రాక బెదురు చూపులు చూస్తూ మైక్ ముందు నించుండిపోయాడు. చెప్పు చెప్పు అంటూ స్టేజీ పక్క నుండి టీచర్లు సైగ చేస్తున్న కొద్దీ భయం పెరిగిపోతుంది వాడికి. ఇక ఏం చెయ్యలేక స్టేజీ వదిలేసి కిందకి పారిపోదామనుకునే పరిస్థితిలో స్టేజీ ముందు తల్లి నిలబడి పాడు పాడు అంటూ నవ్వుతూ సైగ చేయటం కనిపించింది. కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని చూశాడు. అమ్మేనా అని. అమ్మే. ఇక అంతే, ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది వాడికి. మైక్ దగ్గరకు లాక్కొని గొంతెత్తి రాగయుక్తంగా విద్య నిగూఢ గుప్తమగు విత్తము అంటూ పాడి ఆ తర్వాత దాని భావాన్ని కూడా విడమర్చి స్పష్టంగా చెప్పాడు. అంతే, అక్కడంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అదంతా చూసిన శ్రీనుకి భయం గియం ఎగిరిపోయాయి. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. స్టేజీ దిగగానే క్లాస్ టీచర్ వచ్చి, ఎంత బాగా చెప్పావు, మరి ముందు ఎందుకు అంత భయపడిపోయావు అంది. ఆవిడకి సమాధానమేమీ ఇవ్వకుండా తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి 2 చేతులు పట్టుకొని, ఎందుకమ్మా అంత లేటుగా వచ్చావు, నువ్వింక రావనుకుని పద్యం చెప్పకుండా కిందకి దిగిపోదామనుకున్నా అన్నాడు. దానికి పార్వతి, నాయనమ్మకి ఒంట్లో బాగోలేదు నాన్న, అనుకోకుండా హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. నాన్న కూడా ఊళ్ళో లేరుగా, ఆవిడ్ని ఇంట్లో దింపి వచ్చేసరికి లేట్ అయింది. సర్లే కానీ భలే బ్రహ్మాండంగా చెప్పావు నాన్న. చూసావా అందరూ నిన్ను ఎంత మెచ్చుకున్నారో.
మరి ఎప్పుడు ఇలాగే మెచ్చుకోవాలంటే నేను నీ ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే భయపడకూడదు. చక్కగా ధైర్యంగా నీకు వచ్చింది చెప్పేయాలి. మొదలు పెట్టేదాకానే భయమనిపిస్తుంది. ఆ తర్వాతేం ఉండదు. సరేనా అంటూ కొడుకు ఆ విజయానందంలో ఉండగానే మాట తీసేసుకుంది. వాడు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఓ అనేశాడు. అలా ఎప్పటికప్పుడు తల్లి చెప్పే ధైర్యవచనాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడో స్థాయికి వచ్చాడు. సార్, ఈ మందులు తెచ్చిపెట్టండి అని నర్సు పిలవటంతో ప్రస్తుతంలోకి వచ్చాడు శ్రీనివాస్. ఆపరేషన్ థియేటర్లో తల్లి ఉన్నదన్న సంగతి గుర్తొచ్చి ఎలా ఉంది ఆవిడకి గొంతు తడారిపోతుండగా అడిగాడు నర్సుని. ఆపరేషన్ అయిపోయిందండి, కాసేపటికి రూమ్కి షిఫ్ట్ చేస్తారు, బాగానే ఉన్నారు అని చెప్పింది. ఆ మాటలు తేనె పలుకుల్లా అనిపించాయి శ్రీనివాస్కి. కావలసిన మందులు తెచ్చి ఇచ్చేసి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు శ్రీనివాస్. తను చిన్నప్పుడు ఎన్నోసార్లు అల్లర్లు చేసి పేచీలు పెట్టి తల్లిని సతాయిస్తూనే ఉండేవాడు. ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు ఉండి కూడా అమ్మ తనని ఏనాడూ విసుక్కోలేదు. మరి తనేం చేశాడు? ఆఫీస్లోని టెన్షన్లన్నీ తల్లి మీద చూపించి విసుక్కున్నాడు. ఆ రోజు తను అలా మూర్ఖంగా మాట్లాడి ఉండబట్టే తల్లి తన ఆరోగ్య పరిస్థితిని చెప్పలేదు. ఆఖరికి తన మూలంగా పరిస్థితి విషమించి ఆపరేషన్ దాకా వస్తే కూడా క్షీణించిన తల్లి ఆరోగ్యానికి బాధపడకుండా ఎవరో ఏదో అనేలా చేశావేంటమ్మా అంటూ తల్లిని నిలదీశాడే కానీ ధైర్యం చెప్పలేదు. పాపం ఆ పిచ్చి తల్లి మాత్రం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతూ కూడా తింటున్నావా లేదా అని నా యోగక్షేమాలని అడిగింది. ఇదంతా ఆలోచించుకున్న శ్రీనివాస్కి తన మీద తనకే అసహ్యం వేసింది. ఆపరేషన్ పూర్తయ్యి రూమ్కి తీసుకురాగానే రాత్రి పగలు తల్లినే కనిపెట్టుకుని ఉన్నాడు. ఒక 4 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి నెమ్మదిగా కాస్త లేచి కూర్చుంది పార్వతమ్మ. కాస్త ఓపిక రాగానే కొడుకుని దగ్గరికి పిలిచి, ఒరేయ్ బాబు, నేను పూర్వంలాగా కాదు నాన్న, అన్నీ మర్చిపోతున్నాను. నువ్వు పక్కన లేకుండా ఒక్కర్తిని డాక్టర్ గారితో ఏం మాట్లాడతానో ఏమిటోనని భయం, ఒకదానికొకటి చెప్తానేమోనని జంకు. నీకు అన్నీ తెలుసు. నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యం. అందుకే ఆ రోజు నీకోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను. అంతకు మించి ఏమీ ఆలోచించలేకపోయాను. తర్వాత ఆ మందులే వాడుతూ ఉండు. ఓ నెలపాటు ఏమొచ్చినా చెప్పొద్దు అన్నావు కదా. మందులు వేసుకుంటున్నాను కదా, ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. అసలే ఆఫీసు గొడవలతో పాపం పొద్దున పోయి రాత్రి వస్తున్నావు. కోడలు కూడా ప్రసవానికి పుట్టింటికి వెళ్ళటంతో ఇంటి పనులు కొన్ని నీకు తప్పటం లేదు. అలాంటప్పుడు నిన్ను విసిగించకూడదనుకున్నాను. అంతేకాని నాకింత సీరియస్ అయ్యి నిన్ను ఇబ్బంది పెడతానని కానీ, నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారని కానీ అసలు ఆలోచించక నిన్ను బాధ పెట్టాను. మనసులో పెట్టుకోకు నాన్న అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. తల్లి మాటలు విన్న శ్రీనివాస్ కరిగి నీరైపోయాడు. ఇక దుఃఖం ఆపుకోలేక తల్లి 2 చేతులను తన మొహానికి అదుముకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. కాసేపటికి తేరుకొని, అమ్మ, నాకెక్కడిదమ్మా మనసు, ఏరు దాటాక తెప్ప తగలేశానన్నట్లు నిన్ను నీ ప్రేమని మర్చిపోయి ఆఫీస్ టెన్షన్ అని అదని ఇదని నీ అనారోగ్యాన్ని పట్టించుకోకుండా నీకు ఈ పరిస్థితి తీసుకువచ్చాను. కానీ అదేమీ పట్టించుకోకుండా ఇంకా నేనేదో నీ వలన బాధపడ్డానని, నాకేదో కష్టం కలిగిందని నువ్వు బాధపడుతున్నావు చూడు. నీది అమ్మ మనసు, తల్లి మనసు. నువ్వే నన్ను క్షమించాలి అన్నాడు. అంత పెద్ద మాటలెందుకు నాన్న? చిన్నతనంలో నేను నీ తల్లిని, నువ్వు నా కొడుకువి. నా ప్రేమ పరిమితం, అందులో ఎవరికీ భాగం లేదు. నేను అప్పటి తల్లిగానే ఉండిపోయాను. కానీ నువ్వు కొడుకుగా, ఆ తర్వాత ఉద్యోగస్తుడిగా, నిన్ను నమ్ముకొని వచ్చిన ఓ స్త్రీకి భర్తగా, పిల్లల బాధ్యత వహించే తండ్రిగా అంచెలంచెలుగా ఎదిగి అందరికీ నీ ప్రేమను సమపాళ్లలో పంచి ఇస్తూ అందరికీ సమన్యాయం చేయాల్సిన గురుతర బాధ్యతను నిర్వర్తించే స్థాయికి చేరుకున్నావు. ఈ బాధ్యతను నిర్వర్తించటంలో నీకు ఎన్నో సవాళ్లు చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో నేను ఏదైనా తెలిసో తెలియకో చేసే పొరపాట్ల వలన నీకు కష్టం కలగవచ్చు. నా చేతులతో పెంచినదాన్ని, నీ మనసు నాకు తెలియదా? నువ్వు చికాకులో ఏదన్నా అన్న మాటని నేను మనసులో పెట్టుకుని బాధపడతానని ఎందుకనుకున్నావు నానా? అనవసరంగా మనసు కష్టపెట్టుకోకు అంటూ కొడుకు చెంపలు నిమిరింది ప్రేమగా. తల్లి మాటలు విన్న శ్రీనివాస్కి ఈ ఒక్క అనారోగ్యం అన్న మాటేమిటి? చాలాసార్లు చాలా విషయాల్లో ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్నాననో, అటు ఆఫీస్ నుంచి వచ్చిన అలసట అనో, లేకపోతే టైంకి టిఫిన్ పెట్టలేదనో అమ్మకి ఆ విషయంలో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఎన్నోసార్లు తను అమ్మ మీద చీటికి మాటికి విసుక్కోవటం గుర్తుకు వచ్చింది.
అంతే తనలో తానే కుంచుకుపోయాడు. ఎన్నోసార్లు నిన్ను నీ మనసును గుర్తించక నా స్వార్థంతో నిన్ను నిర్లక్ష్యం చేసినా కూడా తప్పించకుండా దానిలో కూడా ప్రేమని మాత్రమే వెతుకుతున్నావు. తల్లి మనసుని నాకు తెలియజేశావు. నీ ప్రేమ పరిమితం అంటావేంటమ్మా? అపరిమితం, నిష్కల్మషం. నాకు అంతులేని ప్రేమని ఇచ్చిన దానివి. నేను నీకేం ఇచ్చుకోగలనమ్మా అని మనసులో అనుకుంటూ ఆప్యాయంగా తల్లి నుదుటిని ముద్దాడాడు. తర్వాత నీకు ఎంతో పని ఒత్తిడి, ఎన్నో చికాకులు ఉన్నా అన్నిటి మధ్య కూడా నన్ను చిన్నప్పుడు కంటికి రెప్పలా ఎలా చూసుకున్నావో ఇక నుంచైనా నేను నిన్ను అలాగే చూసుకోవడానికి ప్రయత్నిస్తానమ్మా అంటూ తేలికైన మనసుతో చిన్నప్పటి శ్రీనులాగా ఆప్యాయంగా తల్లి చేతులను మొహానికి అదుముకున్నాడు శ్రీనివాస్. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథా రచయిత జ్యోతి సుంకరణం గారు ఎన్నో చక్కటి కుటుంబ కథలను మనకి అందించారు. దానిలో ఆణిముత్యం లాంటిది అమ్మ మనసు. అమ్మ మనసు ఈ కథలో స్పష్టంగా అర్థమవుతుంది. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోకపోయినా సరే దాంట్లో కూడా ప్రేమనే వెతుకుతుంది తల్లి. చిన్నప్పుడు తనని ఎంత బాగా చూసింది అనేది ఆఖరిలో కొడుక్కి అర్థమవుతుంది. ఆ తల్లి మనసుకి మనసులోనే జోహార్లు అర్పిస్తూ ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.